తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇవాళ రేపు కూడా అధికార పార్టీలోకి మరికొందరు వైకాపా ఎమ్మెల్యేలు చేరనున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి బుధవారం చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు తెలుగుదేశంలో చేరతారని సమాచారం. గొట్టిపాటి రవి పెద్ద ఎత్తున కార్యకర్తలతో తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత కరణం బలరాం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవి చేరిక వల్ల కలిగే ఇబ్బందుల్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ గొట్టిపాటి రవి పెద్ద ఎత్తున కార్యకర్తలతో వచ్చి తెలుగుదేశంలో చేరనుండగా గత రాత్రి సీనియర్ నేత కరణం బలరాం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గొట్టిపాటి రవి చేరిక వల్ల కలిగే ఇబ్బందుల్ని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గొట్టిపాటి రవి చేరిక కార్యక్రమంలో తాను పాల్గొనడం లేదని కరణం బలరాం సీఎంతో సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పార్టీ క్యాడర్లకి ఎలాంటి నష్టం కించిత్ కూడా నష్టం లేకుండా పార్టీ అవసరాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. చేరిక మీద ఎలాంటి బాధలు ఎవడో వస్తుంటాడు పోతుంటాడు, మేము అది కాదు, మాకు అది సమస్య కాదు. అసలు అది సమస్య అయితే సమస్యలు అక్కడే సృష్టించేవాడు, అది వేరు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో వీళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి.